శేషచంద్ర క్రియేషన్స్ వేమన శతకానికి స్వాగతం సుస్వాగతం. వేమన శతకం నుంచి అకారాది క్రమంలో ఈ ఛానల్ ద్వారా వస్తున్న 12వ పద్యం ఇది. ఏ ఆధారం లేకుండా అండ తప్పిన మనిషి ఎవరి వద్దకు చేరాలో ఎవరి వద్దకు చేరకూడదో వేమన ఈ పద్యాలలో చెప్తున్నాడు. ముందుగా ఎవరి వద్దకు చేరకూడదో చెప్తున్నాడు ఈ పద్యములో. ఈ పద్యాన్ని వినండి. నరుడు అతి దీన నరునొద్ద చేరరాదుగాక చేరనేని పూరి పుడకనైన బూది పాలుగా జేసు విశ్వదాభిరామ వినురవేమ. ప్రపంచానికి ప్రియమైన ఓ వేమ వినుము. పరిస్థితులు సరిగా లేక ఆశ్రయం కోసం వెతికేవాడు అతనికన్నా దీనంగా ఉండే వాడిని పంచన చేరకూడదు. అలా చేరితే వాడి దగ్గరున్న పూరి పొడుక కూడా మిగలకుండా బూడిదగా మారిపోతుంది. ఒకడు ఉన్నదంతా పోగొట్టుకుని ఎలాంటి ఆధారము లేక ఇబ్బంది పడుతూ తనకు సహాయం చేస్తాడని నమ్మి తనకు తెలిసిన మిత్రుడి వద్దకు వెళ్ళాడు. వాడు వీడికన్నా దీనావస్థలో ఉన్నాడు. దాంతో వాడికి మేలు జరగకపోగా వాడి దగ్గర ఉన్న అంతో ఇంతో ఉన్నది కూడా కరిగిపోయింది. వట్టి చేతులతో బయటికి పోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఒక బలహీనుడు మరో బలహీనుణ్ణి ఏ విధంగానూ కాపాడలేడో చూడండి. ఒక పెద్ద ఆకు ఒక మట్టి ముద్ద చాలా స్నేహంగా ఉండేవి. గాలి వచ్చినప్పుడు మట్టి ముద్ద ఆకు మీద ఉండి ఆకు ఎగిరిపోకుండా కాపాడేది. వర్షము వచ్చినప్పుడు మట్టి ముద్ద కరిగిపోకుండా ఆకు దానిని కప్పి రచించేది. రెండూ కూడా బలహీనమైనవే, కానీ ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటూ ఉండేవి. ఒకేసారి వాన గాలి వచ్చింది. మట్టి ముద్ద ఆకును రక్షించబోయి వర్షంలో తాను కరిగిపోయింది. గాలి ఎక్కువగా వీస్తుండడంతో ఆకు మట్టి ముద్దను రచించలేకపోయింది. అది కూడా గాలికి పుట్టుకుపోయింది. ఒక బలహీనుడు మరో బలహీనుణ్ణి ఏ విధంగా అయితే రక్షించలేడో, ఏ విధంగా అయితే కాపాడలేడో, అదే విధంగా ఒక దీనుడు మరో దీనుని వద్దకి వెళ్ళి సహాయం అర్థించడం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు అంటున్నాడు వేమన. మరి దీనుడు ఎవరి వద్దకు వెళితే ప్రయోజనం ఉంటుంది అంటే దానికి వేమన ఈ పద్యంలో తెలియజేస్తున్నాడు. దీనుడు ఎవరి వద్దకి వెళ్ళాలో ఈ పద్యాన్ని కూడా వినండి. అండదప్పినరుడతి ధార్మికుని ఇల్లు చేరవలయు బ్రతుకజేయునతడు ఆ విభీషణునకు నతి గౌరవం వీడే భూతలమున రామమూర్తివేమా. ఏ ఆధారము లేని మనిషి అండదప్పి ధార్మికుని వద్దకు వెళ్ళాలి అంటున్నాడు వేమన. ధార్మికుడు అంటే మంచి పుణ్యాత్ముడు, జాలి దయా గుణము కలిగిన వాడు. అలాంటి వాడిని వద్దకు వెళ్ళినప్పుడు ఆ దీనుణ్ణి చేరదీసి అతను బ్రతికేందుకు అవకాశం కల్పిస్తాడు ఆ ధార్మికుడు. అది ఎలాగంటే, విభీషణుడు రావణాసురుడికి సీతను అపహరించడం తప్పు, ఆమెను శ్రీరామునికి అప్పగించి శరణు వేడుకో అని సలహా చెప్పినందుకు రావణాసురుడు విభీషణుడి మీద కోపంతో అతనిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. అలా అండ కోల్పోయిన విభీషణుడు తన వద్దకు రాగానే సగర్వంగా ఆశ్రమించాడు శ్రీరాముడు. ఈ విధంగా ఎవరైనా ఆధారము లేనివాడు, అండ లేనివాడు ధార్మికుని వద్దకు వెళ్ళాలే తప్ప తనకన్నా దీనుని వద్దకు వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు అంటున్నాడు వేమన. వేమన మొదటి పద్యంలో ఏ ఆధారం లేని దీనావస్థలో ఉండేవాడు తనకన్నా దీనావస్థలో ఉండేవాడి దగ్గరికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉండదు అని చెబుతూ, రెండవ పద్యంలో అలాంటి దీనావస్థలో ఉండేవాడు ధార్మికుని వద్దకు వెళ్ళినప్పుడు ఉపయోగం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడ వేమన ధార్మికుడు అని చెప్పాడే కానీ ధనవంతుడు అని చెప్పలేదు. అంటే ధార్మికుడికి ధనవంతుడికి చాలా తేడా ఉంటుంది. ధనవంతుడి వద్ద డబ్బు ఎక్కువ ఉన్నప్పటికీ అలాంటి దీనుణ్ణి చేరదీయడు. అదే ధార్మికుడు అయితే డబ్బు ఎక్కువ లేకపోయినా కూడా అలాంటి దీనావస్థలో ఉండేవాడిని చేరదీసి వానికి సహాయం చేసి వాడు బ్రతికేందుకు అవకాశం కల్పిస్తాడు. అందుకోసమే వేమన ధార్మికుడు అనే పదాన్ని ఈ పద్యంలో వాడాడు. మనం ఏదైనా సహాయాన్ని అర్థించే ముందు
వాడు ఎలాంటి వాడు అని ఆలోచించి సహాయాన్ని అర్థించడం వల్ల ఉపయోగం ఉంటుంది తప్ప అనవసరంగా మనకన్నా దీనస్థితిలో ఉండేవాడిని, హీనుణ్ణి, అల్పుణ్ణి సహాయం అడగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. వచ్చే వారం మనం తెలుసుకోబోయే వేమన పద్యాన్ని వినండి. అప్పు చేయరోత హరిహరాదులకైనా మొప్పెతోడ మైత్రి మొదలెరోత తప్పు బలుకరోత తాకట్టిడిన రోత విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకునేందుకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. మీ శేషచంద్ర.